జై చాలా సంతోషం. గోకవరం గ్రామంలో ప్రత్యేకించి బ్యాడ్మింటన్ విషయంలో ఈ విధంగా మొదలైన స్ఫూర్తి అన్ని రంగాల్లో కూడా మీరు శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్యాడ్మింటన్ ఒకటే కాకుండా అథ్లెటిక్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి, రన్నింగ్లోని వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. చూద్దాం, మన దగ్గర నుంచి మనకి చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ఏ పుట్టలో ఏ ఉందో తెలీదు. సో పిల్లలందరినీ చాలా బాగా కూడదీశారు. వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. ఎంకరేజ్ చేస్తాం, మనం ఎంకరేజ్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలను తేడా లేకుండా స్పోర్ట్స్ మనకి మానసిక వికాసాన్ని ఇవ్వడం కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ దీంట్లో ఉండడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది నేను ఎవరైతే లూజ్ అయ్యారో కామరాజ్పేటకు సంబంధించి ఉన్నారో నేను వాళ్ళని విన్నర్స్గా భావిస్తాను. ఎందుకంటే పోరాట పటిమ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరైనా ఎక్కడున్నారు? కామరాజ్పేట ఎక్కడున్న స్టూడెంట్స్? కామరాజ్పేట విన్నర్ ప్లేస్ రన్నర్స్ ఎక్కడున్నారే? రన్నర్స్ రన్నర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా. మీకు అందరికీ ఒక విషయం తెలుసా మీకు అందరికీ? నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. అంటే ఫెయిల్ అవ్వడమే మీకు విజయానికి కారణం అవుతుంది. ఎప్పుడు కూడా గెలుపునే కోరుకునేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేడు. ఓటమైనా గెలుపైనా బాగుపడతాడు. వాడికి జీవితంలో మనశ్శాంతి ఉంటుంది. గెలుపుని నాకు ఎప్పుడు ఫస్టే రావాలని కోరుకునే వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు అసలు. పర్లేదు, మన పని మనం చేద్దాం, గెలిస్తే గెలిస్తాం, లేకపోతే రన్నర్స్ కింద ఉండిపోతాం, లేకపోతే లూజర్స్ కింద ఉండిపోతాం అనుకునేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు విన్నర్స్ అవుతారు, లైఫ్లో విన్నర్స్ అవుతారు. ఆటల్లో కాదు, లైఫ్లోనే విన్నర్స్ అవుతారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని నేను మగపిల్లలకి ప్రత్యేకించి ఎలాగో వాళ్ళకి ఆ గుర్తింపు ఉంటుంది. ఆడపిల్లలిద్దరికీ కూడా ఎవరైతే, నీ పేరేంటమ్మా? చైత్రకి వాళ్ళ స్కూల్కి వచ్చి నేను ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాను. నేను మీకు స్కూల్కి వస్తాను, నేను వచ్చి నాకు ప్రత్యేకమైన అందరిలోనూ నీకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు అయ్యి ఉండి కూడా ఇంత రాత్రి వరకు కష్టపడి ఆడి విన్నర్ అయ్యావు కదా మరి. సో నీకు ప్రత్యేకమైన గుర్తింపు. మీకు స్కూల్కి వచ్చి మీ ఏంటంటే స్కూలు జ్ఞాన సరస్వతి స్కూల్కి వచ్చి మీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో మంచి గిఫ్ట్ ఇస్తాను ఇక్కడ, సరేనా? అలాగే రన్నర్ ఎవరు? నువ్వు గంగోత్రి రాజా స్కూల్కి వచ్చి నీకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాను. ఆడపిల్లలకి ప్రత్యేకంగా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటానంటే మగపిల్లలందరూ కూడా మనసులో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన చెల్లి, మన అమ్మ, మన అక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎప్పుడూ కష్టపడుతుంటారు. వాళ్ళు ఇంట్లో మన ఇష్టం వచ్చిన తినేసి తిరుగుతాం, కానీ ఆడపిల్లలు ఏదో సర్దుకోవడమో, ఇల్లు ఓడ్చడమో, లేకపోతే ఇంకోటో అమ్మకి చేసే పనులు తోడుకుంటారు. అందు గురించి మన అందరి ధర్మం ఏంటంటే ఆడపిల్లలను బాగా చూసుకోవడం అనేది మన అందరి ధర్మం. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ఇవ్వడం కరెక్టే కదా? రైట్. మీరు ఇంతమంది మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది ఉన్నారు. అంటే ఏంటి? వాళ్ళకి పర్మిషన్స్ ఉండవు బయటకు వెళ్ళడానికి రాత్రి అయితే. కానీ వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్స్ ఇచ్చి పంపించారంటే వాళ్ళు మనం ప్రత్యేకించి శ్రద్ధ ఇవ్వాలి కదా. కాబట్టి వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళు ప్రత్యేకించి అభినందనలు తెలిపి వాళ్ళకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దాం, సరేనా? రైట్. ఆల్ ద బెస్ట్. భవిష్యత్తులో బ్యాడ్మింటన్ ఒకటే కాకుండా ఉండరా బ్యాడ్మింటన్ ఒకటే కాకుండా నేను రన్నింగ్లో 3rd ప్లేస్ వచ్చింది కాలేజీలో. నాకు 800 మీటర్స్ రన్నింగ్లో 3rd ప్లేస్ వచ్చింది. అలాగా అథ్లెటిక్స్లోని జావలిన్ త్రో ఒకటి, వాళ్ళకి కొన్ని చాలా అథ్లెటిక్స్ గేమ్స్, చాలా ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయి. దాంట్లో మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దీనికి అంతకు స్పోర్ట్స్ అకాడమీని ఒకటి పెట్టుకుని మీరు ఏదైనా ఒకటి స్పోర్ట్స్ అకాడమీ పెట్టండి గోకవరం పేరు మీద. ఒకవేళ నా సంస్థ పేరు మీద పెట్టినా పర్వాలేదు, దానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ అది ఇస్తాను నేను. అది మనం ప్రతి ఈవెంట్కి ఎప్పుడు ఆగస్టు 15కు జనవరి 26కు ఒకసారి మనం ఈ స్పోర్ట్స్ అకాడమీలో మంచి గిఫ్ట్లు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ మంచి గిఫ్ట్ ఏంటి నేను చెప్తాను. అది అప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి ఉత్సాహం వస్తుంది. సో ఇక మీదట ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపున కంబాల శ్రీనివాసరావుగా చిన్నపిల్లలందరికీ కూడా ఈ స్పోర్ట్స్ కార్యక్రమానికి సంబంధించి ఒక అకాడమీ పెట్టి దాంట్లో మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా నేను పెట్టదలుచుకున్నాను. వెరీ గుడ్, చేద్దాం. ఆ పని కూడా చేద్దాం. అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయి.
మంచి మంచి గేమ్స్ ఆడదాం. అలాగే అలాగే నాకు పేరు నాకు గుర్తు రావట్లేదు. సరే, లక్ష్మి గారు వాళ్ళు మనం వచ్చారు కదా, మన ఇంటికి వచ్చారు. ఎవరండి? కంగ్రాచులేషన్స్. అండర్ 15 సింగిల్స్ విన్నర్ ఆర్ రాజ్ కుమార్. కొంచెం సర్టిఫికేట్ పైకి. కంగ్రాచులేషన్స్. ఓ నమస్తే అండి, రండి రండి రండి. స్వామి నమస్కారం అండి. రైట్ రండి, చేయండి మీరు కూడా సర్టిఫికేట్ తీసుకోండి. నిర్ణయం తీసుకోండి. రండి, ఇటు వచ్చేయండి. బాగుంది, రండి. కంగ్రాచులేషన్ సార్. రండి రండి, పట్టుకోండి. రండి రండి. ఒక్కసారి మీరు మన ముగ్గురు దిగుదామండి. గంగోత్రి మీ ఫాదర్ వచ్చారమ్మా? గంగోత్రి ఫాదర్ వచ్చారా? డ్యూటీలో ఉన్నారా? సరే రండి రండి రండి. ప్రకాష్ గారు రండి. ఇలా తిరిగారా? ఇలా తిరిగి ఇలా తిరిగి. మీకు ప్రైజ్లు అలాగన్నా అల్లరి మాత్రం బాగా చేస్తున్నారు. పట్టుకోండి ఇలా పట్టు. ఆయనకి ఆయన ఓకే. సో ఇది ప్రశ్న తెప్పించారా? ఓకే అమ్మా. ఇదేనా? ఇలాగే కదా? ఓకే. కంగ్రాచులేషన్. వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా. ఉన్నారా? మదర్ ఉన్నారమ్మా? రండి అమ్మా, రండి రండి. పర్లేదు, పక్క నుంచి రండి, పక్క నుంచి రండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. వీళ్ళకి సర్టిఫికేట్ కూడా ప్రిపేర్ చేయించండి. ఇద్దరికి సర్టిఫికేట్. ఓకే. బెస్ట్ ప్లేయర్స్. ఈ ఫ్రేమ్స్ ఆస్మా కంప్లైంట్ ఉన్నా. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా. రైట్. సర్టిఫికేట్ ఏమైనా ఉందా? మామూలు ఇంతే లేదా? సరే పర్లేదు. ఉన్నాయా? తర్వాత రాయించండి. ఓకే రైట్. బెస్ట్ ప్లేయర్ కింద రాయిపించండి. గుడ్ రా. ఆస్మా ఉన్నా కానీ బాగా ఆడే ఉంటుంది కదా. రైట్, వెరీ గుడ్. రైట్. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. రైట్ రైట్, వెరీ గుడ్. అవునా? ఎక్కడ? ఓ జ్ఞాన సరస్వతి. రండి ప్రకాష్ గారు, రండి 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 రండి. జ్ఞాన సరస్వతి. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి మీ అబ్బాయి. కంగ్రాచులేషన్స్ రా. సర్టిఫికేట్ కొంచెం పక్కన అది అడే మీరు ఎవరు వచ్చినా ఆయన పక్కన ఉంచండి. ఓకే రైట్ రైట్, వెరీ గుడ్. మీరు కూడా పక్కన ఉంచోవాలి అయ్యా. మీరు పక్కన ఉంచండి. రండి మీరు. రైట్ రైట్ రైట్.
ఇద్దరికినా? కిరీటి 10 years సార్. అవునా? లో పార్టిసిపేట్ చేసి రైట్. ఇలా ఇద్దరు పట్టుకోండి. రైట్. ఇలా పట్టుకోండి. ఆ సర్టిఫికేట్ ఇద్దరికి వేయండి. మీరు తీసుకోండి. ఓకే. ఆ సర్టిఫికేట్ కూడా పట్టుకోండి. అలాగా ఈ సర్టిఫికేట్ ఇది పట్టుకో. అలాగే ఆ సర్టిఫికేట్ కూడా పట్టుకోండి. అలాగా ఓ చేతితో ప్రైజ్, ఓ చేతితో సర్టిఫికేట్ పట్టుకో. దాని రాదా? రైట్. చెప్పండి. రైట్. కొంచెం అలా పక్కన ఉంటారు. అలా అది ఆయనకి అనిపించింది. ఓకే. రైట్. రైట్. సాయి గణేష్ ఎవరు? రైట్. అలా పట్టుకోండి. సర్టిఫికేట్ పట్టుకోండి. సర్టిఫికేట్ పైకి చెప్పండి. రైట్. కంగ్రాచులేషన్స్ రా. తరుణ్ తేజ. అలా చూడు. మైక్ ఏది? ఏం పేరు అయ్యా? ఋషి కదా? ఋషి. ఓకే. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? వాలంటీర్గా చేసేవారు సార్. ఇప్పుడు వాలంటీర్ జాబ్ లేదని కలెక్టర్ షాప్ చేస్తారు. ఓకే. ఐ హాస్పిటల్. రైట్. ఒకసారి మీ అమ్మగారిని తీసుకున్న దగ్గరికి వస్తే స్పోర్ట్స్లో నీకు ఏ రకమైన సపోర్ట్ కావాలో సపోర్ట్ ఏర్పాటు చేద్దాం. సరేనా? రేపు ఎప్పుడు రండి. వెరీ గుడ్. రైట్. మీ ఫాదర్ అయినా మదర్ అయినా వచ్చారమ్మా? రైట్. రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. రైట్. వెరీ గుడ్. రైట్. ఆడపిల్లలందరి గురించి ప్రత్యేకించి నేను వచ్చి మీకు